నిన్న హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. నాకు ఇరిగేషన్ మంత్రి చేస్తే 3 సంవత్సరాలు 3 నెలలు అన్ని 3 నెలల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంటు తెలంగాణ వ్యాప్తంగా మార్పులు తీసుకొస్తానని చెప్పి వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారు నిజంగానే అంత మేధావి అయితే వారు 10 సంవత్సరాలు తెలంగాణ హయాంలో వారి ఇరిగేషన్ మినిస్టర్గా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వారు పనిచేస్తున్నారు. ఎందుకు కేసీఆర్ మీకు అక్కడి నుంచి తీసేస్తారు? మీరు మీ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినారు. అప్పుడు గవర్నర్ నరసింహం గారు పెద్ద హరీష్ రావుని కాళేశ్వరం రావు అని చెప్పి ఆ రోజుల్లో చెప్పినాడు. మరి ఇప్పుడు కాళేశ్వరమే కునికిపోతే దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఫస్ట్ వారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. హరీష్ రావు గారు, నా హయాంలో ఈ కాళేశ్వరం కునికిపోయింది, నా హయాంలో కాంట్రాక్టర్లందరూ కూడా ధనవంతులు, ప్రపంచంలో పెద్ద ధనవంతులు వారి హయాంలోనే అయినారు. అంటే మీరు 3 నెలల్లో కాంట్రాక్టర్లకు మీరు సాయం చేయడానికి మీరు మంత్రి అవుతారా? మీరు అయిన టైంలో మీరేం చేస్తున్నారు? మీరు అది ఆలోచించుకోండి. ప్రజలు మీరు 5 సంవత్సరాల వరకు మీకు ఇంట్లో కూర్చోబెట్టారు. మీరు కేవలము మీరు కేటీఆర్ ముందుకు వెళ్తున్నాడు, నేను ముందుకు వెళ్ళాలి, ఈ కల్వకుంట్ల కుటుంబం సమస్య ఎవరు కూడా ఇద్దరు నాయకులు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ పెడితే ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ హరీష్ రావు పెట్టడము, వాళ్ళ దాంట్లో కాంపిటీషన్ నడుస్తుంది. అంటే వాళ్ళకు కూడా సబ్జెక్టు అర్థమైతే లేదు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలని. అందు గురించి ఏదో ఒకటి రాష్ట్ర ప్రభుత్వం పైన బురద జల్లాలని చెప్పి ఏదైతే చేస్తున్నారో, ఇప్పుడే ప్రభాకర్ గారు కూడా కరెక్ట్ అన్నారు, కవిత కూడా మధ్యలో ఉన్నది. సో వీళ్ళందరూ ముగ్గురు ప్రెస్ అంతా కూడా ఈ ముగ్గురు కల్వకుంట్ల కుటుంబం వాళ్ళందరూ కూడా కాంపీట్ చేసుకుంటున్నారు, మాకు జాగా కావాలి ప్రెస్లో అని చెప్పి. కేవలము వీళ్ళు ఒక కంకణం కట్టుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం పైన అన్ని విమర్శలు చేయడానికి వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మొదలు ఎందుకు వారి హయాంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిందని చెప్పి మేము ప్రశ్నిస్తాం.